ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నారనుకుని ఆయన అడిగితే ఏమడుగుతారు, మీరు ఏం చెప్తారు? ఆయన ఏమడుగుతాడో మాకెలా తెలిసిద్దన్న? ఆయనకి మీరు ఐఎమ్ ఆస్కింగ్. లేదన్న, అది అది ఇలాంటి వేదిక మీద చెప్పేది కాదన్న. అదే చెప్తున్నా కదన్న, మళ్ళీ వేరే వేరే విషయాలు వస్తాయి. గురువాడ గురించి ఒక వేదిక మీద చెప్పాలనేది నా ప్లాన్ అన్న. అది దయచేసి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అయితే ఉరువాడ ప్రోగ్రామ్ గురించి ఆయనకి చెప్పాలి, ఆయనతోనే డైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్న మీరు మరి ఆయనకి చెప్పకుండా ప్రెస్ మీట్ ఎలా పెడదాం అనుకున్నారు? ఎందుకంటే ఇది ఆయన ఇబ్బంది పెట్టేది కానీ, ఆయన తలదించుకునేది కానీ, ఆయన బాధపడేది అగౌరవపడేది కాదు కనుక. బాధపడే అంటే ఇలాంటి వేదిక కాదంటున్నాను నేను అది చెప్పాల్సిన విధంగా దాన్ని క్లియర్ గా ప్రెజెంట్ చేసి చెప్పాలి. క్లియర్ గా ఎగ్జాక్ట్లీ అదే 18వ తారీఖు మేము పెడతాం. ఎటువంటి వెనక్కి తగ్గేదేం లేదు. మేము 18వ తారీఖు పెడతాం. ఇక్కడ మేము తప్పు చేయలేదే, తాజ్కి రావడానికి భయపడడానికి, హోటల్ క్యాన్సిల్ చేయమని చెప్పడానికి, ఇప్పుడు ఏదో జరిగిన దానికి. అండ్ రేపు మేము ఆయన అవమానించేది కాదు కదా. ఓ ఇదా ఉరువాడ, అసలు కనీసం ఇది విననివ్వలేదు కదా వీళ్ళు అనే ఫీలింగ్ రావాలి కదా. ఎందుకంటే మా ఇన్నాళ్ళు 1 year కష్టపడ్డాను దీనికోసం, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం. 25 డిపార్ట్మెంట్లు కష్టపడాలి ఈ ప్రోగ్రామ్ చేయాలంటే. వీళ్ళందరికీ మేము ఏమైనా జీతాలు ఇస్తున్నామన్నా? పోనీ హీరో గారు ఏమైనా మాకు జీతాలు ఇస్తున్నారు? ఎవరి ఉద్యోగం, ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉంది. మీరు చూసినట్టయితే రాష్ట్రం అంతా 10,000 kilometers తిరిగామన్నా జాగోరేట్ పేరిట. 10,000 kilometers, 150 ఊర్లు. అంటే మీరు ప్రతి మెయిన్ సెంటర్ ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ వేసుకుని వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు, వర్షాల్లో, ట్రాఫిక్ లో, రోడ్డు జీబ్రా క్రాసింగ్ లో ఇలాంటి బ్యాగ్ వేసుకొని స్విగ్గీ జొమాటో తప్పితే ఎవరో తిరుగుతారా? దేశ వ్యాప్తంగా నేను ఏ సేవా సంస్థ అయితే ఇక్కడ నేను మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఒకసారి ఫైనల్ గా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీని వెనక వైసీపీ హస్తం కానీ లేకపోతే వాళ్ళ ప్రోత్సాహం కానీ లేదా? ఎందుకు అడుగుతున్నానంటే నేను అడగడానికి ఒక కారణం ఉంది. ఈ మొత్తం ఈ రప్చర్ మొత్తాన్ని క్యారీ చేసింది, ఎక్కువగా రీచ్ అయ్యేలాగా జనంలోకి తీసుకెళ్లాలని ట్రై చేసింది వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ అనుకూల మీడియా. వాళ్ళు ఎందుకు దీంట్లో వేసుకున్నారు అన్నప్పుడు అలాంటి డౌట్స్ వస్తాయి కదా. యా, అంటే వాళ్ళ ఓన్ మీడియా సాక్షిలో కూడా వేసారా సార్ ఇది? నేను చూడలేదండి, నేను చూడలేదు సాక్షి, నేను చూడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలోనే బాగా ట్రోల్ అయింది. సాక్షి ఐ డిడ్ంట్ వాచ్, ఐ డిడ్ంట్ రీడ్. ఓకే సార్, అది రకరకాల కథనాలు సార్. మళ్ళీ చెప్తున్నా, ఒక అవకాశం వచ్చినప్పుడు నలుగురు 4 రెక్కలు మాట్లాడతారు. మనం 100% అనలైటిక్స్ తీసుకోలేదు, ఎవరి వల్ల ఎక్కువ పడింది, ఎగ్జాక్ట్ యాక్యురేట్ రిపోర్ట్ మనకి రాలేదు, ఎవరు ఎక్కువ చేస్తున్నారని. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ చేశారు సార్. మీరు నమ్మరు, మా ఆఫీస్ నెంబర్కి రోజుకి 300 calls సార్. మేము అది భయపడే ఎన్టీఆర్ రావట్లేదు ముర్రు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే రాయలసీమ అటువైపు అభిమానం, అసలు రాయలసీమనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా కాల్స్. ఎవరు చేయాలి సార్? ఎన్టీఆర్ ఫ్యాన్సే చేసుకున్నారు సార్. దీన్ని ఎవరు వాళ్ళు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే తిరుపతిలో సోకాళ్ళ అధ్యక్షుడు, ఆయనకి ఏమీ క్లారిటీ లేకుండా, తలాతోక తెలియకుండా ఆయన చాలా తప్పు చేశాడు. ఆయన లోకల్లో ఎస్పీ కంప్లైంట్ ఇస్తాం, ఇవన్నీ కబుర్లు ఎందుకు సార్? ఎస్పీ కంప్లైంట్ ఇచ్చే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగే ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. వాళ్ళదేమో అఫీషియల్ అసోసియేషన్ లాగా ఉంది. ఎందుకంటే మీరు తలాతోక లేదంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినే కదా ఎన్టీఆర్ ఆఫీసు ఇప్పుడు వస్తున్నాం సార్ కరెక్ట్ మీటర్కి. 2023 July 20 రా ఎన్టీఆర్ అఫీషియల్ గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యింది. వీ హ్యావ్ ద అఫీషియల్ పాన్ కార్డ్, వీ హ్యావ్ ద అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ విత్ 1116. ఎందుకంటే మేము డొనేషన్లు అడగం, కాకపోతే ఇంటర్నల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కోసం, రొటేషన్ కోసం ఒకటి పెట్టుకుంటాం. మాకు అఫీషియల్ పాన్ కార్డ్ ఉంది రా ఎన్టీఆర్ మీద, మీకు ఆ నెంబర్ స్ట్రైక్ చేసి డిస్క్లోజ్ చేయమని చేస్తాను. మనది ఎందుకు అఫీషియల్ గా సార్? వాళ్ళది ఎక్కడ అఫీషియల్ గా, ఏ గవర్నమెంట్ వెబ్సైట్ లో వాళ్ళ సేవా సంఘం రిజిస్టర్ అయింది ఒకసారి నాకు చెప్పానండి. ఆ సోకాల్ తిరుపతి పెద్ద మనిషిని, మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది, అఫీషియల్ థింగ్స్ ఉన్నాయి, అన్ని మనకు అఫీషియల్ ఉన్నాయి. వెబ్సైటే ఉంది కదా సార్, ఇంకేంటి అఫీషియల్? రా అంటే ఏంటి? రా ఎన్టీఆర్ అని ఎందుకు పెట్టారు? రా అంటే RAW రా అంటే జస్ట్ 6-7 ఏళ్ళ నుంచి, ఇది 6-7 ఏళ్ళ నుంచి ఎక్కడ రివీల్ చేయలేదు సార్. అప్పుడు పెట్టేటప్పుడు ఏంటంటే రా అంటే ఏదైనా చాలా నిక్కచ్చిగా, నిర్భయంగా చెప్పేది అనే ఒక పాయింట్ సార్. అది తెలుగులో రకరకాలుగా వస్తాయి. రా అంటే రా అంటారు, ఏదో అంటారు. రైజ్ అబౌవ్ ద వరల్డ్ ఎన్టీఆర్ అంటే, నీ ఎన్టీఆర్ అనేది నీకో ప్రపంచం, నీ ప్రపంచం నుంచి బయటికి తీసుకొని 10 మందికి అది కనపడాలి. అది సేవ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, హీరో గారికి చేసే మంచి పనులు ఏమైనా. సో అలా రావాలి అనే దాంట్లో పెట్టాం సార్. నేను అదే అంటున్నా, పేరుకే మెచ్చి ఇనిషియల్ గా కనెక్ట్ అయ్యి మన కంటెంట్ నచ్చి ఫాలో అవుతున్నారు. మీకు ఇంకోటి చెప్తాను సార్, హీరో గారి నుంచి ఇందాక స్టేట్మెంట్ పడిందని ఎవరో వేశారు. అసలు నిజంగా హీరో గారి నుంచి పడిందో కూడా నాకు తెలియదు సార్. కింద అక్కడ ఎన్టీఆర్ గారి సిగ్నేచర్ కూడా లేదు. ఆ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ ఆఫీస్ అంటారు. ఈ మిస్టర్ ఎన్టీ నేను కూడా వదులుతాను సార్. స్టేట్మెంట్ ఫ్రమ్ సోకాల్ లీడర్స్, అది ఎంతవరకు ఆథెంటిసిటీలో నాకు తెలియదు. ఎన్టీఆర్ ఏం నాకు ఫోన్ చేసి నిజంగా హీరో గారు ఏం చేసి నువ్వు ఆపేరా అనలేదు. హీరో గారు నిజంగా కలిసి ఆపేరా అంటే
మా పనులు మేము చేసుకుంటాం సార్. ఎందుకంటే మేము ఇంత పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మేము 6 సంవత్సరాల నుంచి కష్టపడి